రామాపురం అనే గ్రామంలో పచ్చని చెట్లు, తడి నేలలో ఉన్న ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఎత్తైన వృక్షం మీద ఒక చిన్న పిట్ట నివసించేది. పిట్ట చిన్నదైనా చురుకైనది. ప్రతి ఉదయం చక్కటి పాటలు పాడేది. అడవికి ముద్దుగా మారింది. ప్రతి జంతువు పిట్ట పాటలు విని సంతోషపడేవారు. కానీ ఆ పిట్టకి ఒకటే సమస్య. ఇల్లు లేదు. చెట్టు కొమ్మల మధ్యలో గూడు వేసుకొని బతికేది. ఒకరోజు అకస్మాత్తుగా నల్ల మేఘాలు చేరుకున్నాయి. గాలులు గట్టిగా వీస్తున్నాయి. మట్టిలో సన్నగా మెల్లగా మొదలైన వాన కొద్ది క్షణాలలో భారీ వర్షంగా మారింది. చెట్టు కొమ్మలు ఊగిపోతున్నాయి. పిట్టగూడు తడిచిపోయింది. పిట్ట చల్లటి గాలుల్లో వణికిపోతూ ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తనకి ఏమీ తెలియటం లేదు. ఎవ్వరూ కనిపించటం లేదు. అప్పుడే పక్కనే ఉన్న ఓ మామిడి చెట్టు కింద బుజ్జి పిల్లి ఉంది. గుడిసెలాంటి ఆకుల గూడారం వేసుకొని లోపల చల్లగా ఉంది. పిల్లి వర్షంలో తడుస్తూ ఉన్న పిట్టను చూసి పరిగెత్తింది. ఓ పిట్ట, వర్షం చాలా బలంగా ఉంది. నీకిక్కడ ఉండడం కష్టమే. నా గుడిసెలోకి రా. నీకు తడి పడదు. భయపడకు. పిట్ట వణుకుతూ పిల్లిని చూసింది. పిల్లి ముఖంలో ప్రేమ, ఆత్మీయత కనిపించింది. పిట్ట మెల్లగా గుడిసెలోకి వచ్చింది. పిల్లి తనకు కావాల్సిన ఆహారం పెట్టింది. పిట్ట ఇలా అన్నది, ధన్యవాదాలు పిల్లి స్నేహితమా. నీవు లేకపోతే నేను బ్రతికేవాన్నే కాదు. 2 రోజులు వర్షం పడింది. 3వ రోజు సూర్యుడు తిరిగి కనిపించాడు. చెట్లు నెమ్మదిగా మేలుకుంటున్నాయి. పిట్ట తన శక్తిని తిరిగి పొందింది. ఆ ఉదయం పిట్ట ఎగిరిపోయింది. పిల్లి నవ్వుతూ దానికోసం చెయ్యి ఊపింది. కానీ పిట్ట కృతజ్ఞత చెప్పడం మర్చిపోయింది. కొన్ని రోజుల తర్వాత బుజ్జి పిల్లి కాస్త బలహీనమయ్యింది. వర్షపు రోజుల్లో తన కలవరంతో తినడం మానేసింది. ఇప్పుడు ఆకలితో వాడిపోతుంది. పక్క చెట్లో నుండి ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. అప్పుడే పిట్ట మళ్ళీ వచ్చింది. కానీ ఈసారి అది ఒంటరిగా కాదు, ఒక చిన్న చేప, బుట్ట నిండా పువ్వులు, కొన్ని గింజలు తీసుకువచ్చింది. బుజ్జి పిల్లి, నేను మర్చిపోయాను నీకు ధన్యవాదాలు చెప్పడం. కానీ నీ స్నేహం, నీ సహాయం ఎప్పుడూ నా హృదయంలోనే ఉంటుంది. ఇప్పుడు నీవు బలహీనంగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు నా వంతు సహాయం ఇది. బుజ్జి పిల్లి ఆశ్చర్యపోయింది. ఆనందంతో నవ్వింది. ఇద్దరూ స్నేహంతో చూసుకున్నారు. ఆ రోజు నుండి పిట్ట ప్రతిరోజు వస్తూ బుజ్జి పిల్లికి తినే వస్తువులు తెచ్చేది. వారు మంచి స్నేహితులుగా మారిపోయారు. మనకు సహాయం చేసే వారిని మర్చిపోకూడదు. చిన్న ధన్యవాదం మాటే గొప్ప బంధానికి బీజం కావచ్చు. పిల్లలు, మరియు ఈ కథ మీకు నచ్చినట్టయితే కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కథలు నేను మీకు చెప్తానుగా.